అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కోలకత్తా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు విషయమై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టడం జరిగింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈరోజు తమ తీర్పును వెల్లడించడం జరిగింది. ఇక కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆ బెంచ్లో జస్టిస్ బేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతా అంశం గురించి ఆందోళన కలిగిస్తోందని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. డాక్టర్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. అత్యాచార బాధితురాలి పేరు, ఫోటో, వీడియో క్లిప్ ఎలా బయటకు లీక్ అయిందని, బాధితురాలి పేరును వెల్లడించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, ప్రాణాలు కోల్పోయిన ఓ యువ డాక్టర్ గౌరవాన్ని ఇలాగైనా కాపాడేది అంటూ సుప్రీం ధర్మాసనం తెలిపింది. ట్రైనీ లేడీ డాక్టర్ ఘటనను సూసైడ్గా చిత్రీకరించిన ప్రిన్సిపల్ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎందుకు ఆమె పేరెంట్స్కు బాడీని చూసే అవకాశాన్ని ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ గురించి కూడా సుప్రీం ప్రశ్నించింది. క్రైమ్ ఉదయం పూట జరిగితే ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు అడిగింది. రాత్రి 11:45 వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదని సిజేఐ ప్రశ్నించారు. అయితే అసహజ మరణం కింద కేసును రిజిస్టర్ చేసినట్లు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తెలిపారు. అర్ధరాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే అది మర్డరే అన్న సంకేతాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక హాస్పిటల్లో తీవ్రమైన నేరం జరిగిందని, అసలు ఎలా విధ్వంసకారుల్ని ఆసుపత్రిలోకి రాణిస్తున్నారని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. కోల్కతా డాక్టర్ రేప్ ఘటనపై స్టేటస్ రిపోర్టును సిబిఐ ఇవ్వాలని సుప్రీం కోరింది. ఈ కేసులో విచారణ ఏ స్థాయిలో జరుగుతోందని చెప్పాలని వెల్లడించింది. జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని, సీనియర్ జూనియర్ డాక్టర్ల రక్షణ కోసం చేపట్టిన చర్యల గురించి సూచనలు చేయాలని సిజేఐ తన తీర్పులో వెల్లడించడం జరిగింది. డాక్టర్ల రక్షణ కోసం సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.